ఏ ప్రార్థన అయితే నీవు 3 సంవత్సరాలుగా చేయటం మానేసావో, ఏ కొడుకు కొరకో, ఏ కుమార్తె కొరకో నీవు ప్రార్థించడం మానేసావో, ఏ గర్భఫలము చూడట్లేదని విసిగిపోయి ప్రార్థించడం మానేసావో, ఏ ప్రమోషన్ అయితే నాకు రావట్లేదు అని నీవు విసిగిపోయి ప్రార్థించడం మానేసేవో, ఏ ఉద్యోగం అయితే దొరకట్లేదని చెప్పి నీవు విసిగిపోయి ప్రార్థించడం మానేసేవో, దేవుడు అంటున్నాడు విసుకక. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. హల్లెలూయా. నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. మీ మార్క్ షీటు మీ జీవితాన్ని నిర్ధారించదు, నా దేవుడు నిర్ధారిస్తాడు. నిరసన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, కానీ ఎదురుచూపు సంఘాన్ని పరీక్షిస్తుంది. దేవుడు అలాంటి న్యాయాధిపతి కాదు. ఎలాంటి న్యాయాధిపతి? మనకు తీర్పు తీర్చే న్యాయాధిపతి. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు లూకా సువార్త 18వ అధ్యాయం నుండి మొదటి 3 వచనాలు చదివి మనము వాక్యంలోకి వెళ్దాం. మొదటి 3 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చిన. అక్కడి వరకు చదువుదాం. ఈ మొదటి వచనం చూడండి. ఈ యొక్క ఉపమానము యేసుక్రీస్తు తన యొక్క శిష్యులకు చెప్తున్నాడు, కానీ ఎందుకు చెప్తున్నాడో క్లియర్గా రాయబడి ఉంది. ఏమనంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు. దట్ ఈస్ ద పాయింట్. దేవుడు ఉపమానం చెప్తున్నప్పుడు ఆ ఉపమానం దేని కొరకు చెప్తున్నాడు అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్వేస్ క్లియర్లీ విజిబుల్. ఇక్కడ లూకా రాస్తున్నాడు ఏమనంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఈ ఉపమానము చెప్తున్నటువంటిది శిష్యులకి, యేసుక్రీస్తు యొక్క శిష్యులకి. యేసుక్రీస్తు యొక్క శిష్యులకి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఎందుకోసం చెప్తున్నాడంటే, విసుకక నిత్యము, ఇంకొంచెం బెటర్గా చెప్పవచ్చు ఇప్పుడు, విసుకక నిత్యము ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. సో ద పాయింట్ ఇస్, a lot of times we tend to give up on prayer. అనేక సార్లు మనం ప్రార్థనను మనం విడిచిపెడతాం. యేసు ప్రభువు ఏమంటాడంటే, విసుకక నిత్యము ప్రార్థన. దాని అర్థం ఏంటి? విసుకక ప్రార్థన చేయు, విసుకక ప్రార్థన చేయి అంటే దాని అర్థము ప్రాబబ్లీ సమ్ టైమ్స్ యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. అనేక సార్లు మన ప్రార్థన జవాబు రాకపోతే మనం ఏమనుకుంటా ఉంటామంటే అది దేవుని యొక్క తిరస్కారం అనుకుంటా ఉంటాము. అనేక మంది ఈ స్థలములో అదే ఆలోచనలో నడుస్తూ ఉన్నారు. ఎటువంటి ఆలోచన అంటే, ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను కానీ నా యొక్క ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎందుకయ్యా నువ్వు ఇవ్వట్లేదు అని మనం ప్రార్థన చేస్తున్నాము. కొంతమంది వారం చేస్తున్నారు, 2 వారాలు చేస్తున్నారు, 3 వారాలు చేస్తున్నారు, నెల చేస్తున్నారు, సంవత్సరం చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీకు ప్రార్థన ఒక్కొక్కసారి నువ్వు చేస్తున్నప్పుడు రాకపోవచ్చు, కానీ విసుకక ప్రార్థన చెయ్యు. ఒక్కొక్కసారి నువ్వు ఆశిస్తున్నటువంటిది ఇంకా దొరకకపోవచ్చు, నువ్వు ఆశిస్తున్నటువంటి హైక్ రాకపోవచ్చు, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క గర్భఫలం రాకపోవచ్చు, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క స్వస్థత ఇంకా రాకపోవచ్చు. ప్రభువు అంటున్నాడు, విసుకక ప్రార్థన చెయ్యు. ఈ ఉదయకాలము ప్రభువు మనతో మాట్లాడేలాగా కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాము. ఈ వర్తమానము నా కొరకే, ఈ వర్తమానము నా కొరకే, నాకు మాత్రమే ఈ యొక్క వర్తమానం వర్తిస్తుంది. ప్రభువా, నీ స్వరమును మాకు వినిపింపచేయము. ఈ ఉదయకాలము మాట్లాడుతున్నది నేనైనప్పటికీ వినపడే మాట నీది. నీ హృదయాన్ని తెరువు, నీ హృదయాన్ని తెరిచి నీలో ఉండేటువంటి ఉద్దేశమును మాకు అర్థము చేయించు ప్రభువా. స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము, అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఉదయకాలము ఈ విధవరాళ్ళతో నువ్వు ఎలాగైతే మాట్లాడావో నీవు మాతో మాట్లాడము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లెట్స్ ఆల్ బి సీటెడ్.
యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఈ ఉపమానము మనం గమనిస్తే ఇది ఏదో స్ట్రైట్ అవుట్ ఆఫ్ ద హెడ్లైన్స్ నుండి తెంచబడినటువంటి ఒక ఉపమానం కింద అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గత వారం రోజులుగా మనము ఫోన్ తెరవంగానే మన స్క్రీన్ మీద ఫీడ్ వస్తానే ఉంది. ఏంటా ఫీడ్ అంటే జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రొటెస్ట్స్, దాంట్లో దాడులు, దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నుండి ఏదో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ ఆన్సర్ దొరకక అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ని ఎలాగో ఒకలా భగ్నం చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు. ఈరోజు మన యొక్క క్యాపిటల్లో మనం నిన్న ఒక విజయాన్ని కూడా చూసాము. హల్లెలూయా. కొంతవరకు విజయాన్ని చూసాము, వెరీ నైస్. కానీ ఆ యొక్క అదే క్యాపిటల్లో యవనస్తులు, కుటుంబాలు వారాలు తరబడి అక్కడ కూర్చొని ఉన్నారు, విరిగిపోయినటువంటి హృదయాలతో, రానటువంటి ఫలితముతో, నశించిపోయినటువంటి భవిష్యత్తుతో. యవనస్తులు నిరీక్షణ లేకుండా కొంతమంది, కానీ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమైనా సమాధానం దొరుకుతుందేమో, ఆ అధికారులు స్పందిస్తారేమో అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఉదయ కాలం నేను ఇక్కడ ఒక పొలిటికల్ స్పీచ్ ఇవ్వడానికి రాలేదు. ఎందుకంటే ఈ యొక్క బలిపీఠము పాలిటిక్స్ కన్నా ఉన్నతమైనటువంటి ఉద్దేశము కలది. ఎందుకంటే దిస్ ఈస్ ద ఎంబసీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కానీ దీని గురించి మాట్లాడకపోయినట్లయితే నేను అంత మంచి కాపర్ని కానేమో అనిపించింది. బికాజ్ ఐ వాంట్ టు అడ్రస్ దిస్. ఎందుకంటే ఆ యొక్క ఢిల్లీలో కూర్చొని పోరాడినటువంటి వారి హృదయాలు ఎలాగైతే ఉన్నాయో, ఇక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి మీ హృదయాలు కూడా అట్టి రీతిగానే ఉన్నాయి. అదే ఉక్రోషము, అదే కోపముతో, అదే భావోద్వేగంతో మీరు ఆ యొక్క దృశ్యాలు చూసినప్పుడు నాకు ఎలాగైతే కోపం వచ్చిందో మీకు కూడా అదే రీతిగా కోపం వచ్చి ఉండొచ్చు. అన్యాయం బట్టి కోపము, ఆన్సర్స్ దొరకక కోపము, యవనస్తులు చూసి వారు పడుతున్నటువంటి ఆవేదనను చూసి కోపము, అనేక తలుపులు తట్టుంటారు కొంతమంది, కానీ ఆ తలుపులు తెరవబడకపోవడంతో మనం అలసిపోయి కోపంతో ఇంకేం చేయాలో అర్థం కాక మనం నీరసపడిపోయి ఉన్నామేమో. ఈ ఉదయకాలము యేసయ్య చెప్పినటువంటి ఉపమానమును నేను మీకు ఒక వాగ్దాన రూపంగా తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఏంటా ఉపమానం అంటే, ఒక చిన్న వ్యక్తి స్పందించినటువంటి ఒక పెద్ద అధికారి. ఆ యొక్క కథలో 2 క్యారెక్టర్స్ని చూస్తున్నాం మనము. ఒక విధవరాలు, ఆమె ప్రతిరోజు ఆమె యొక్క సమాధానం కొరకు ఎదురు చూస్తూనే ఉంది. యేసయ్య ప్రాబబ్లీ ఇదే సిట్యువేషన్ 2000 సంవత్సరాల క్రితము ఆయన ఊహించుకొని చూశాడేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే లూకా సువార్తలో ఒక కారణము అక్కడ మనకు కనబడుతుంది. మొదటి వచనంలో కనబడుతుంది. అది ఏమనంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఉపమానం ఇస్తున్నాడు. వారు విసుకక నిత్యము. ఎవ్రీబడి సే నిత్యము. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క మోరల్లో మనకి కథ ఉపమానం చెప్పకముందే ఆయన చెప్తున్నాడు. ఏమనంటే, యేసయ్యకి తెలుసు ఏంటి జవాబు ఒక్కొక్కసారి రాదని. యేసయ్యకి తెలుసు ఒక్కొక్కసారి నీవు విడిచిపెట్టాలని అనుకుంటున్నావని. యేసయ్యకి తెలుసు నీవు అలసిపోతావని. అందుకే ఆయన అంటున్నాడు విసుకక. కొంతమంది విసిగిపోయి వారు క్విట్ చేస్తూ ఉంటారు, విసిగిపోయి ప్రార్థన చేయడం మానేస్తూ ఉంటారు, విసిగిపోయి వారి యొక్క ఆశను వదిలేస్తూ ఉంటారు, విసిగిపోయి ఎవరిని కూడా నమ్మటం మానేస్తూ ఉంటారు. దేవుణ్ణి కూడా ఒక్కొక్కసారి మనము నమ్మటం మానేస్తూ ఉంటాము. కానీ ఈ పరలోకపు ఉపమానము, దిస్ ఆన్సర్స్ ద క్వశ్చన్ టు ద హోల్ కంట్రీ దట్ ద హోల్ కంట్రీ ఈజ్ ఆస్కింగ్ దిస్ వీక్. ఈ వారమంతా కూడా దేశమంతా అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నకి సమాధానము ఈ యొక్క ఉపమానములోనే ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మొర వలన అసలు ఫలితము ఉంటుందా? విల్ దేర్ బి అన్ ఆన్సర్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్? నా యొక్క ప్రార్థన వలన ఏమైనా ఫలితం ఉంటుందా అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, యేసు ప్రభు ఏమని చెప్తాడంటే, అది మీరు ఏ తలుపును తడుతున్నారో దాని మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మీరు ఏ తలుపును తడుతున్నారో
దాని మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మీ యొక్క ప్రశ్నకు సమాధానము, మీరు ఏ తలుపును తడుతున్నారు ఈరోజు? వాట్ డోర్ ఆర్ యు నాకింగ్? మొట్టమొదటి మనము ఆ యొక్క ఉపమానంలో చూసేటువంటి ఒక తలుపు ఏంటంటే వినని న్యాయస్థానం చూస్తున్నాం మనము. విననటువంటి న్యాయస్థానము. బైబిల్ ఏమీ అమాయకం కాదండి. బైబిల్లో ఏమి కూడా ఈ యొక్క లోకం ఎట్టి రీతిగా పనిచేస్తుందో అది మెన్షన్ చేయబడకుండా ఉండదని చెప్పి అనుకుంటా ఉంటారు కదా. నో, దట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే బైబిల్లో ఏ ఉపమానం చూస్తున్నట్లయితే యేసు ప్రభు ఈ యొక్క ఉపమానంలో ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తున్నాడు. ఒకలేమో ఒక న్యాయవాది, ఆయన న్యాయమూర్తి అయి ఉన్నాడు. ఆయన ఈ యొక్క న్యాయాధిపతికి అధికారం ఉంది, హోదా ఉంది. ఈ యొక్క న్యాయాధిపతికి భయపెట్టే గుణం ఉంది. ప్రాబబ్లీ హీ హ్యాడ్ ద బెస్ట్ రెజ్యూమే. ఈ యొక్క లోకానికి కావాల్సినదే కదా, మంచి రెజ్యూమే. కానీ మనము 2వ వచనంలో కూడా చూస్తే ఆయన ఎవరికి భయపడడు. అంటే అక్కడ చూడండి, దేవునికి భయపడడు, మనుషులకి భయపడడు. దేవునికి భయపడడు, మనుషులంటే అసలు లెక్కే లేదంటున్నాడు. ఈ ఉదయకాలము ఇటువంటి వ్యక్తి ఒక పక్క ఉంటే, ఇంకో పక్క ఎవరున్నారో తెలుసా? ఒక విధవరాలు ఉంది. ఒక విధవరాలు అనగా ఎవరో తెలుసండి? బలము లేనటువంటి స్త్రీ. ఆ రోజుల్లో విధవరాలు, ఇప్పుడంటే కొద్దో గొప్ప పర్వాలేదు, ఇంకా ఇప్పటికి కూడా మనము పల్లెటూర్లకి కానీ లేకపోతే రూరల్ ఇండియాకి వెళ్తూ ఉంటే అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది విధవరాలు యొక్క పరిస్థితి. వాళ్ళు ఎలా ట్రీట్ చేయబడతారో, ఎక్కడికి కూడా ఆహ్వానించబడరు, వాళ్ళకి గౌరవం ఉండదు. అదే పరిస్థితి ఆ రోజుల్లో కూడా. బలహీనమైనటువంటి ఒక స్త్రీ, భర్త లేడు అనగా తన గురించి గోజాడడానికి, తన గురించి చెప్పడానికి ఒక్క వ్యక్తి కూడా లేడు, ఒక బలం లేదు. విధవరాలు అనగా ఆమెకి ఎటువంటి పలుకుబడి లేదు. విధవరాలు అనగా ఆ యొక్క బలమైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఈ ఉదయకాలము నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో. ఎస్పెషలీ ఇప్పుడంటే జెన్జీ కాలము, వాళ్ళు సోషల్ మీడియాల మీద ట్రెండ్ చేసి మనకు తెలియపరచగలిగారు. ఆమెకి సోషల్ మీడియా కాదు కదా, ఏమీ లేదు. షీ హ్యాడ్ నో ఇన్ఫ్లుయెన్స్. ఆమె స్వరం వినటానికి ఒక్క ప్రాణము కూడా బ్రతికి లేదు. కానీ ఆమె దగ్గర ఒకటి ఉంది. ఆమె దగ్గర ఏంటంటే ఒక కేసు ఉంది. ఆమె దగ్గర ఒక కేసు ఉంది. ఏంటి ఆ కేసు అంటే, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమన్నటువంటి ఒక బలము, ఒక మొర. ఆ మొరే ఆమె యొక్క బలము. ఈ ఉదయకాలము ఒక ప్రాముఖ్యమైనటువంటిది నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, మన యొక్క బైబిల్లో అన్యాయమైనటువంటి వ్యవస్థల గురించి రాయబడి ఉంది. యేసు ప్రభుకి అన్యాయమైనటువంటి ఈ యొక్క అధిపతులు తెలియదు అని అనుకోవడము అది ఒక అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే బైబిల్లో మనం క్లియర్గా చూస్తున్నాము, ఆయన ఎప్పుడు కూడా తీర్పు తీరుస్తూనే ఉంటాడు. ఎవరు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవడు దేవుని యొక్క కట్టడాల్లో నడిచేవాడు, ఎవరు దేవుని యొక్క కట్టడాల్లో నడవకుండా అన్యాయంగా నడిచేటువంటి వాడు. మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూస్తాం, 17వ వచనంలో కూడా చూస్తే ఏమనంటే అక్కడ రాయబడి ఉంటుంది, కీడు చేయుట మానుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. నా ప్రియ సహోదరి సహోదరుడా, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. ఈ ఉదయకాలము నీళ్లు పారుతున్నట్లు న్యాయమును జరిగించమని ఆమోస్ గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం మనం. మరలా బైబిల్లో ఎప్పుడు కూడా మనకి ఈ మూడు కేటగిరీస్ దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ దేవుని యొక్క దృష్టిలో. ఏంట మూడు కేటగిరీస్ అంటే, విధవరాళ్ళు, అనాథ మరియు పరదేశి, ఫారినర్స్. విధవరాలు దేవుడు ఎప్పుడు కూడా వీరిని ప్రేమిస్తాడు. దేవుడు ఏమని అంటాడంటే, వారికి నేను అండగా ఉంటానంటున్నాడు, వారికి వాయిస్ అవుతానంటాడు విధవరాలకి. రెండవది అనాథులకి. అనాథులు అనగా ఎవరంటే తల్లి తండ్రులు లేనటువంటి వారు, భౌతికంగా బతుకుండొచ్చు కానీ విడిచిపెట్టినటువంటి వారు. ఈ ఉదయకాలము అనాథగా ఉన్నావేమో, స్వరం లేదేమో, నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు వారి పక్షాన నిలబడతాడు. పరదేశిగా ఉన్నావేమో, ఊరు కాని ఊరు వచ్చేవేమో, ఈ ఊరు నాది కాదు అనుకుంటున్నావేమో, ఈ ఊరిలో నాకేం బలం ఉంది, ఈ ఊరిలో నేను ఎవరికీ తెలియదు, ఒకవేళ నాకు ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైనా మర్చిపోవచ్చు, కానీ దేవుని యొక్క విధానము వీరి పట్ల
ఎన్నడూ మర్చిపోదు. ఈ ఉదయకాలము నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, మీ గుండెల్లో న్యాయం కొరకు తహతహలాడుతున్నటువంటి ఆ యొక్క దాహము, అదేదో రాజకీయ భావోద్వేగం కాదండి. ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్ ఎమోషన్. మీ హృదయంలో మండుతున్నటువంటి ఆ యొక్క అగ్ని జ్వాలలకి కారణం ఏంటంటే, మీరు దేవుని యొక్క హృదయం కలిగి ఉన్నారు, దేవుని యొక్క స్వారూప్యంలో చేయబడ్డారు. అందుకే అన్యాయం జరిగితే మీరు ఊరుకోలేరు. ఈరోజు ఆ యొక్క మంట మంచిదే, ఆ యొక్క జ్వాల మంచిదే, కానీ ఆ యొక్క జ్వాలను మనం ఎట్టి రీతిగా వాడుతున్నాము అది ఇంకా ప్రాముఖ్యము. ఆ యొక్క భావోద్వేగాన్ని నువ్వు ఎట్టి రీతిగా వాడుతున్నావు అది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే కోపముతో రగిలిపోతూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే కోపము ఏ పాత్రలో, అగ్ని ఏ పాత్రలో అయితే ఉంటుందో ఆ యొక్క పాత్రను దహిస్తుంది. అట్టి రీతిగానే కోపం కూడా అంతే. నువ్వు కానీ కోపంతో బ్రతుకుతూ ఉంటే, కోపాన్ని మోసుకెళ్తా ఉంటే, కోపము నిన్ను దహిస్తుంది. కోపము నిన్ను దహించకూడదు. కోపానికి ఒక మార్గాన్ని ఇవ్వాలి. ఆ యొక్క కోపానికి ఒక చిరునామా నీవివ్వాలి, లేకపోతే అది మోసేవాడిని కాలుస్తుంది. ఈ ఉదయ కాలము ఆ యొక్క విధవరాళ్ళు, నువ్వు ఏ భావోద్వేగం అయితే ఈ ఉదయ కాలము నువ్వు మనసులో, నీ యొక్క హృదయంలో భావిస్తున్నావో, అనుభవిస్తున్నావో, అదే భావోద్వేగాలు ఆ విధవరాలు కూడా ఆ రోజు భావించింది, అనుభవించింది. కానీ ఆమె చేసినటువంటి ఒక పని, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ బలహీనమైనటువంటి స్త్రీ చేసినటువంటి ఒక క్రియ, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆమె ఏం చేసిందంటే, తన కోపాన్ని ఆమె విన్నపంగా మార్చుకుంది. తన యొక్క కోపాన్ని విన్నపంగా మార్చుకుంది. ఈ ఉదయము నీ యొక్క కోపాన్ని విన్నపంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఆమె ఏం చేసిందంటే, ఆ యొక్క కోపాన్ని విన్నపంగా మార్చి ఆమె తలుపు దగ్గరికి వెళ్ళి తడుతుంది. ఒకసారా కాదు, 2 సార్లా కాదు, తరచుగా తడతనే ఉంది. ఎగ్జాక్ట్లీ ఒక కోపానికి, ఒక ప్రార్థనకి మధ్యన ఉండే వ్యత్యాసమే అది. ఒక కోపానికి రగిలిపోతున్నటువంటి ఆ యొక్క హృదయానికి, ప్రార్థనకి ఉండేటువంటి వ్యత్యాసం అది. అదే అగ్ని, అదే నిప్పు, కానీ మార్చబడినటువంటి డైరెక్షన్. ఈ ఉదయ కాలము నీ యొక్క కోపము సరైనటువంటి డైరెక్షన్లో నడుస్తుందా? నీ యొక్క భావోద్వేగము సరైనటువంటి డైరెక్షన్లో నడుస్తుందా? లేకపోతే కోపముతో రగిలిపోతున్నావా? ఎందుకంటే రెండవ పాయింట్ ఏంటంటే, నిస్సహాయుల ఆయుధము ఏంటో తెలుసా? ఆమె వస్తూనే ఉంది. నువ్వు అనుకుంటా ఉంటావు నాకు బలం లేదని, నువ్వు అనుకుంటా ఉంటావు నేను బలహీనురాలనని, కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఉపమానం చూడు, ఆమె వస్తూనే ఉంది, ఆమె మోసుకు వస్తూనే ఉంది. ఈ యొక్క విధవరాలకి ఏమైనా ఒక స్ట్రాటజీ ఉందంటే ఉందండి. ఆమెకి ఉన్నది ఒకే ఒకటి, ఏంటో తెలుసా? లాయర్ లేడు, న్యాయం తీర్చడానికి అక్కడ ఆయన కరప్ట్ అయి ఉన్నాడు. అందుకే ఆయన పట్టించుకోవట్లేదు. దేవుడు అంటే భయం లేదు, మనిషి అంటే లెక్క లేదు. ఆమెకి లాయర్ లేడు, లంచం ఇవ్వడానికి ధనం లేదు. పోనీ ఏదో తీర్పు కొనుక్కుందామండి, నా వైపు మలుచుకుందామంటే ధనం లేదు. జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్ కమిటీ లేదు, ఏమీ లేదు. షీ హ్యాడ్ నథింగ్. ఒక బలహీనురాలు, కానీ ఆమెకుండే బలము ఒకే ఒకటి. అదేంటంటే 3వ వచనంలో కనబడుతుంది, ఆమె తన యొద్దకు తరచుగా, హల్లెలూయా, ఆమెకి కలిగి ఉండేటువంటి ఒకే ఒక బలం ఏంటంటే, నాకు కేసు ఉంది, ఆ కేసులో న్యాయం ఉంది, అందుకు నేను తరచుగా వస్తూనే ఉంటాను. హర్ ఓన్లీ స్ట్రాటజీ ఈజ్ టు కీప్ కమింగ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. ఉదయ కాలము ఆమె ఉంటుంది, అయ్యా న్యాయం తీర్చు. మరుసటి రోజు, అయ్యా న్యాయం తీర్చు. కోర్టు తెరవంగానే ఆమె అక్కడ ఉంటుంది. కోర్టు ముయ్యబడుతున్నప్పుడు ఆమె గేటు దగ్గర ఉంటుందేమో. ఆమె ఎప్పుడు కూడా ఆమె విడిచిపెట్టకుండా, ఆమె పట్టుదల కలిగి ఆమె యొక్క తీర్పును తీర్చుకోవడానికి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. యేసుప్రభు ప్రాబబ్లీ నవ్వుతూ చెప్పాడేమో, ఏమని చెప్పుంటాడంటే, ఆ బలమైనటువంటి న్యాయాధిపతి కూడా ఈ బలహీనమైనటువంటి విధవరాల ముందు
తల ఉంచుకోవాల్సి వచ్చింది కదా. ఎందుకంటే ఆమె పట్టుదల కలిగి ఆమె గోజాడింది. హల్లెలూయా. ఈ ఉదయకాలము నీవు పట్టుదల కలిగి వెళ్తున్నావా, లేకపోతే విడిచిపెడుతున్నావా? నువ్వు పట్టుదలతో దేవుని ముందు అడుగుతున్నావా, లేకపోతే దేవా నా జీవితంలో ఏం పనులు అవ్వట్లేదు ప్రభువా, దేవా నిన్ను ఎన్నిసార్లు అడిగినా నువ్వు విడిచిపెడుతున్నావు ప్రభువా. ఆ యొక్క 5వ వచనంలో మనకు కనబడుతుంది ఏమనంటే, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుచుండినట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. ఆ మాటి కంటే అర్థం ఏంటో తెలుసండి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చాలా మంది అనుకుంటారు మాటి కంటే ఈయన మనసులో ఏమనుకున్నాడు తెలుసా? గ్రీక్ భాషలో మాటి కంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ గివింగ్ మీ అ బ్లాక్ ఐ. ఈమె బ్లాక్ ఐ అంటే బాక్సింగ్ మ్యాచ్ చూసారు ఎప్పుడైనా? బాక్సింగ్ మ్యాచ్ చూసినప్పుడు మైక్ టైసన్ మ్యాచ్ చూస్తే ఆయన ఒక గుద్దు అనేది నల్లగా అయిపోద్ది. దట్ ఈస్ ద బ్లాక్ ఐ. ఈయన ఏమనుకున్నాడంటే, ఈ మాటికి వస్తుంది, ప్రాబబ్లీ నేను జాగ్రత్త పడితే బెటరు, ఈమెకి న్యాయం ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఈ ఉదయకాలము నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క బలహీనమైనటువంటి వ్యక్తి ఆ పట్టణములో అతి బలమైనటువంటి వ్యక్తిని ఓడించగలిగింది పట్టుదల వలన. హల్లెలూయా. ప్రక్కవారు తిరిగి చెప్పండి, పట్టుదల కలిగి ఉండని చెప్పండి. ఇంకొక వారి తిరిగి చెప్పండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి చెప్పండి. నా వైపు తిరిగి చెప్పండి, విసుకక ప్రసంగం చేయండి చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి మిమ్మల్ని చూస్తూ ఉంటే నీరసం వస్తూ ఉంటుంది. నీరసం వచ్చి నాకున్న బలమంతా కూడా పోద్ది. ఒక్కోసారి నా భార్య కొత్తగా వర్తమానాలు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు, ప్రసంగం చేయడం స్టార్ట్ చేసినప్పుడు, ఆమె 2వ, 3వ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత 3వసారి నా దగ్గరికి వచ్చింది, ఏమండి మీరు ఎలా ప్రసంగం చేస్తున్నారండి అంది. అన్నాను, వాళ్ళు అసలు స్పందన ఉండదు, మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు వింటున్నారా వినట్లేదా, అర్థమవుతుందో అర్థం కావట్లేదా, అసలు ఒక చప్పట్లు కొట్టరు, ఒక భావం ఏమి కనబడదు, ఎలా ప్రసంగం చేస్తున్నారండి అంటే నేను చెప్పింది, విసుకక ప్రసంగం చేయి. చప్పట్లు కొట్ట, విసుకక. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క పాఠం, ఏం పాఠం మనం నేర్చుకోవాలంటే, ఈ యొక్క సంఘము మనం తీసుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, తన శిష్యులు, ఈ యొక్క సంఘము మనము యేసు కోరుతున్నటువంటి పాఠం ఏంటంటే, మొదటి వచనంలో కనబడుతుంది. అది మొదటి వచనంలో కనబడుతుంది. ఆ యొక్క ఆన్సరు ఏంటంటే, అక్కడ శోధన సందేహం కాదు. చాలామంది అనుకుంటారు ప్రార్థిస్తున్నప్పుడు సందేహం ఉందండి, అందుకే విశ్వాసం లేని ప్రార్థన కాబట్టి జవాబు రాని ప్రార్థన అనుకుంటూ ఉంటారు. నో నో నో, ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్, ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ డౌట్, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ పర్సిస్టెన్సీ. హల్లెలూయా. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ బీయింగ్ పర్సిస్టెంట్. పట్టుదల కలిగి నీవు ప్రార్థన చేయుట, విసుకక అనే మాట మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఈ ఉదయకాలము నీవు విసుకుకోకుండా నీవు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఈ యొక్క మాట చాలా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ బలంగా పనిచేస్తుంది. ఈ మాట బయటకు కనబడదు కానీ అతి బలమైనటువంటి ఒక శక్తిది పట్టుదల. జంత్రమంత్రంలోనే కాదు, నీ యొక్క బెడ్రూమ్లో కావాలి నీకు. ఏ ప్రార్థన అయితే నీవు 3 సంవత్సరాలుగా చేయటం మానేసావో, ఏ కొడుకు కొరకో ఏ కుమార్తె కొరకో నీవు ప్రార్థించడం మానేసావో, ఏ గర్భఫలము చూడట్లేదని నీవు ప్రార్థించడం విసిగిపోయి ప్రార్థించడం మానేసావో, ఏ ప్రమోషన్ అయితే నాకు రావట్లేదు అని నీవు విసిగిపోయి ప్రార్థించడం మానేసేవో, ఏ ఉద్యోగం అయితే దొరకట్లేదని చెప్పి నీవు విసిగిపోయి ప్రార్థించడం మానేసేవో, దేవుడు అంటున్నాడు విసుకక. దేవుడు అంటున్నాడు విసుకక. హల్లెలూయా. విసుకక, విసుకక, విసుకక. కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. నువ్వు అనుకుంటున్నావేమో, దేవా నా కుటుంబం మరల తిరిగి కలవాలని ప్రార్థన చేసి 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 విడిచిపెట్టేవేమో. దేవుడు అంటున్నాడు విసుకక. కొంతమంది వాళ్ళు బయట దేశాలు వెళ్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారేమో కానీ వీసా రిజెక్ట్ అవుతుంది. దేవుడు అంటున్నాడు విసుకక ప్రార్థన చేయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము దేవుడు ఆ యొక్క కిటికీని తెరవమంటున్నాడు. ఏంటి ఆ కిటికీ అంటే, నీ యొక్క జవాబు రాకపోతే ఆగిపోతుంది
కాదు అని ఎవరు చెప్పారు? నీ యొక్క జవాబు రావట్లేదంటే దాని అర్థము నీ జవాబు ఆలస్యమవుతుందనే కానీ ఇట్ ఈస్ నెవర్ అ నో. ఆమేన్. గుర్తుందా? ఒకసారి చెప్పాను, ఎర్ర సముద్రం దగ్గర, రెడ్ సీ దగ్గర గ్రీన్ లైట్ వేసాడు దేవుడు. మనకి ఒక తండ్రి ఉన్నాడు. అక్కడ ఆ యొక్క న్యాయాధిపతి కరప్ట్ అయి ఉన్నాడు. కానీ మనకి ఒక తండ్రి ఉన్నాడు, న్యాయాధిపతి. ఈయన ఎలాంటి వాడో తెలుసా? ఆ యొక్క న్యాయాధిపతి వలె కరప్ట్ కాదు. మన తండ్రి న్యాయము తీర్చే తండ్రి. హల్లెలూయా. మన దేవుని పట్ల మన దేవుడు మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. మన దేవుడు మనకు ఒక హామీని ఇచ్చాడు. ఉన్నది ఒక అవినీతి న్యాయాధిపతి. అక్కడ మనకు మాత్రము మన న్యాయాధిపతి అంటున్నాడు, నువ్వు వస్తూనే ఉండు, నేనేం విసుక్కొని అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు వస్తూనే ఉండు, నువ్వు వస్తూనే ఉండు, నా దగ్గర వస్తూనే ఉండు, నువ్వు విజ్ఞాపన చేస్తూనే ఉండు. నా ప్రియ సహోదరి సహోదరుడే, మీకు ఒక తండ్రి ఉన్నాడు, నిబంధన కలిగినటువంటి తండ్రి ఉన్నాడు, 10,000 వాగ్దానాలు ఇచ్చినటువంటి తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. 10,000 వాగ్దానాలు ఇచ్చినటువంటి తండ్రి ఉన్నాడు. మనమేమో రెండో వారానికే విడిచిపెడితే ఎలాగా? నీ దేవుడు అంటున్నాడు, రా మరలా నా దగ్గర రా అంటున్నాడు. రా మరలా నా దగ్గర రా, నేను నీకు న్యాయం తీరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి శుక్రవారం సాయంత్రము కొంతమంది రాకుండా మిస్ అవుతున్నారు. అక్కడ ఏం నేర్చుకుంటున్నాం తెలుసా? మరలా మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలా గోజాడి ప్రార్థన చేయాలో నేర్చుకుంటున్నాం. దేవా, విసుకక నా యొక్క అలసిపోయి ఉంటున్నానయ్యా, ఆఫీస్లో అలసిపోయి ఉంటున్నాను ప్రభువా, కానీ నేను విసుకక బలహీనురాలై రాకుండా నేను బలముతో నీది ముందుకు వస్తున్నాను. గుర్తుందా? ఒకసారి ఒక చరిత్రను చూపించాను బైబిల్లో. ఒక ప్రవక్త దగ్గరికి ఒక రాజు వస్తాడు. మీరు చెప్పాలి వెంటనే ఈ ఆన్సర్ గుర్తుంటే. ఆ రాజు వచ్చి అంటాడు, అయ్యా, అక్కడ నన్ను ఈ దేశం పైన యుద్ధం చేయడానికి ఒకరు వస్తున్నారు, ఈ యొక్క దేశపు రాజు వస్తున్నాడు, ఏం చేయాలంటే వెంటనే ఈ ప్రవక్త గుర్తొచ్చిందా? ఏమిచ్చాడు? ఒక విల్లు ఇచ్చాడు. విల్లు ఇచ్చి ఏమంటాడు? కొట్టు అంటాడు. నేలను కొట్టు అంటాడు. ఎవరు చెప్తున్నారు? ఆహాబ్. నేలను కొట్టంటాడు. నేలను కొట్టంటే ఈయన ఎన్నిసార్లు కొడతాడు? 3. అనేక మంది 3 సార్లతో ఆగిపోతున్నాడు. వెంటనే ప్రవక్త కోపం తెచ్చుకొని అంటాడు, ఎందుకయ్యా 3 సార్లు కొట్టావు? 3 సార్లు ఆపేమని ఎవరు చెప్పారు? 3 సార్లు ప్రార్థన చేసి ఆపేమని ఎవరు చెప్పారు? 3 నెలల ప్రార్థన చేసి ఆపేమని ఎవరు చెప్పారు? 3 సంవత్సరాలు ప్రార్థన చేసి ఆపేమని ఎవరు చెప్పారు? 30 సంవత్సరాలు ప్రార్థన చేసి ఆపేమని ఎవరు చెప్పారు? ప్రార్థన చేస్తూ ఉండు, కొడుతూనే ఉండు. హల్లెలూయా. తడుతూనే ఉండు, వస్తూనే ఉండు. కొంతమంది ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి, ఒక మందిరం నుండి ఇంకో మందిరానికి వెళ్తూ ఉంటారు. నువ్వు మర్చిపోయింది ఏంటంటే, మందిరాలు మారొచ్చేమో, దేవుడు ఒకడే కదా. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ మందిరంలో దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, ఇంకో నో. ఏ మందిరంలో అయినా ఉన్న దేవుడు ఒకడే కదా. దేవుడు అలాంటి న్యాయాధిపతి కాదు. ఎలాంటి న్యాయాధిపతి? మనకు తీర్పు తీర్చే న్యాయాధిపతి. హల్లెలూయా. ఇదే ఉపమానము, దీని యొక్క అసలు ఉద్దేశము ఏంటంటే, దేవుడు ఆ న్యాయాధిపతి లాంటి వాడు కాడని యేసు చెప్తున్నాడు. కానీ దేవుడు ఈ యొక్క చిన్న కరప్ట్ జడ్జిని వాడుతూ ఇన్కరప్టబుల్ జడ్జి గురించి చెప్తున్నాడు. ఆమేన్. చూడండి, లోక సువార్త 18వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చూద్దాం. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొర్ర పెట్టుకొనుచుండట వారికి న్యాయము తీర్చడా? తీరుస్తాడా? హల్లెలూయా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎలాగండి? అంటే ఈ న్యాయాధిపతి రేపు రాండు, ఈ న్యాయాధిపతి తర్వాత చూద్దాంలే అండవు,
ఈ న్యాయాధిపతి ఏమంటాడంటే, రా నా దగ్గర రా, ఇప్పుడే నీకు న్యాయం తీరుస్తానంటాడు. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఒకవేళ ఆ అన్యాయస్తుడే న్యాయం తీర్చగలిగినట్లయితే ఈ యొక్క న్యాయాధిపతి అయినటువంటి మన తండ్రి న్యాయం తీర్చడా? తీరుస్తాడు. ఈ ఉదయకాలము మీ తండ్రి తన పిల్లల మొరను దివారాత్రులు వింటాడంట. హల్లెలూయా. అదే దివారాత్రులు ధ్యానించు, దివారాత్రులు ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి అంటాడు. ఎందుకంటే వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము అదే ప్రార్థన ఐగుప్తులో కూడా జవాబు వచ్చింది కదా. నువ్వు ఉండే ప్రాంతం బట్టి కాదండి, నువ్వు చేసే ప్రార్థనే. అదే ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉండి ప్రార్థన చేశారు, ఐగుప్తులో ఉండి ప్రార్థన చేశారు. అయ్యా మాకు ఒక రక్షకుని పంపి అని ప్రార్థన చేశారు. మరి ఆ ప్రార్థనకి జవాబు రాలేదా? వచ్చింది కదా. బానిసత్వంలో ఉండగా ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ బానిసత్వం యొక్క రక్షకుడు వారి కొరకు పరచబడలేదా? పరచబడ్డాడు. ఆయనే మోషే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము ఇది నేను చెప్పకుండా ఉండలేను. ఏంటదంటే, ఈ వారం మన యొక్క దేశమంతా కూడా చాలా దుఃఖించింది. యవనస్తులు, విద్యార్థులు ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క బ్రోకెన్ సిస్టంలో నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క క్రష్డ్ సిస్టంలో విసిగిపోయి ఉన్నారో, వారు మా జీవితం ఇంక ముందు కొనసాగదా, మేము ఇంక ఇంతేనా మా బ్రతుకులు అని విసిగిపోయినటువంటి జనులు, విసిగిపోయినటువంటి వారు ఈ ఉదయకాలము దేవుడు అంటున్నాడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. హల్లెలూయా. విరిగిన హృదయములు గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. ఈ ఉదయకాలమున నీ దేవుడు ఒక మార్పు నీలో కోరుతున్నాడు. ఏంటది అంటే, విసుకక. అందరూ చెప్పండి, విసుకక. ఈ రూమ్లో కూర్చుంటున్నటువంటి ప్రతి యవనస్తుడికి, యవనస్తురాలకు, ప్రతి కుటుంబం నడిపిస్తున్నటువంటి ఒక భర్తకు, కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి ఒక తండ్రికి, తల్లికి, ఒక భార్యకు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ పిల్లలు ఒకవేళ ఎగ్జామ్స్ ప్రెషర్లో, లేకపోతే ఆ యొక్క అంచనాల యొక్క భారంలో, అంటే ఎక్స్పెక్టేషన్స్ టూ మచ్ అయిపోయి, లేకపోతే వారి యొక్క భవిష్యత్తు ఏమవుతుందో ఏంటో తెలియకుండా వారు జీవిస్తున్నట్లయితే గమనించండి, ఈ మాట జాగ్రత్త వినండి. మీరు ఒంటరిగా లేరు. మీ యొక్క చీకటి ప్రాంతంలోకి నడవడానికి ఈ యొక్క సంఘం ఉంది. మీ యొక్క ఒంటరితనంలోకి నడవడానికి ఈ యొక్క సంఘం ఉంది. నేనున్నాను. రండి, ఈ సంఘానికి రండి, ఈ యొక్క మందిరానికి రండి, నా దగ్గరికి రండి. ఎందుకో తెలుసా? మీ మార్క్ షీటు మీ జీవితాన్ని నిర్ధారించదు, నా దేవుడు నిర్ధారిస్తాడు. దేశం ఎదురు చూస్తుంటుండగా సంఘము చేయవలసింది ఒకే ఒకటి ఉంది. అది చెప్పి ముగిస్తాను. దేశము ఎదురు చూస్తుంటుండగా సంఘం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ యొక్క ఉపమానం ఒక ప్రశ్నతో ముగింపబడుతుంది. 8వ వచనం పెట్టండి, పూర్తిగా ఫుల్. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా అని ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే ప్రశ్నతో, ఒక ఉపమానాన్ని ప్రశ్నతో ముగించాడు ఆయన. దాని అర్థం ఏంటంటే, చూడండి, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొననా. ఈ యొక్క దాని అర్థం ఏంటంటే, నిరసన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, కానీ ఎదురుచూపు సంఘాన్ని పరీక్షిస్తుంది.
నిరసన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, కానీ ఎదురుచూపు సంఘాన్ని పరీక్షిస్తుంది. ఆ యొక్క ప్రశ్న ఎందుకు అడిగాడంటే, నేను వచ్చి జవాబిస్తున్నప్పుడు నువ్వు విశ్వాసముతో నన్ను చూస్తున్నావా? I am ready to deliver the answer, but are you ready to accept it? I am ready to give you what you want, but are you ready to carry it forward? నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలము ఈ యొక్క నిరసన కాదు అన్నిటికన్నా ప్రాముఖ్యము, దేవుడు నీ పట్ల జరిగించాలనుకున్నటువంటి ఆ యొక్క విధానము, ఆ యొక్క విధి విధానాల్ని నీవు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నిన్ను ఎలాగైతే గణపరచాలనుకుంటున్నాడో, దేవుడిని ఎలాగైతే లేవనెత్తాలనుకుంటున్నాడో, దేవుడిని ఎట్టి సాక్ష్యము నీ యొక్క జీవితంలో చూపించాలని ఆశపడుతున్నాడో, ఆ యొక్క సాక్ష్యాన్ని నీవు పొందుకోవడానికి, ఆ యొక్క సాక్ష్య జీవితాన్ని నీవు నడుచుకోవడానికి నీవు ఈ ఉదయకాలం సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ అట్టి రీతిలో నువ్వు ఉన్నట్లయితే, ప్రతి విద్యార్థి, ప్రతి యవన ఉద్యోగస్తుడు, ప్రతి వ్యక్తి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, దేవా నీవు నా జీవితంలో ఇంకా కార్యము చేయలేదయ్యా అనేటువంటి ప్రతి ఒక్కరూ, దేవా నేను నా యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టను, నా యొక్క విశ్వాస బాటలో నేను ఖచ్చితంగా నడుస్తాను అనేటువంటి వారు లేచి నిలబడి నీ యొక్క రెండు చేతులు పరలోకం వైపు తిప్పి, ప్రభువా ఈ ఉదయకాలంనైనా ఆ యొక్క విధవరాలు ఎలాగైతే నీ ముందుకు వచ్చిందో, ఆ యొక్క న్యాయాధిపతి ముందుకు వెళ్ళిందో, ఈ ఉదయకాలం ప్రభువా నేను నీ ముందుకు వస్తున్నాను, విసుగుకోకుండా వస్తున్నాను, విసుగు చెందకుండా వస్తున్నాను, దేవా మరలా వస్తాను, ఈ ఉదయకాలం వస్తున్నాను, సాయంత్రం వస్తాను, రేపు ఉదయం వస్తాను, ఎల్లుండి వస్తాను, ప్రభువా వస్తూనే ఉంటాను. ఎందుకంటే నా యొక్క జవాబు నీలో మాత్రమే దొరుకుతుంది, నా యొక్క జవాబు నీలో మాత్రమే దొరుకుతుంది, నా యొక్క జవాబు నీ దగ్గర మాత్రమే ఉంటుంది. నోరులు తెరిచి ప్రార్థన చేయండి, హృదయాలు తెరిచి ప్రార్థన చేయండి. ఎందుకంటే సంగముగా మనకు కావాల్సినటువంటిది ఉట్టి నిరసనకారులు మాత్రమే కాదు, మనకి కావాల్సినటువంటిది దానియేలు కావాలి. మన జీవితంలో దానియేలు మన దేశంలో కావాలి. ఎందుకంటే దానియేలు కూడా ఒక అన్యాయమైనటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఆయన బానిసగా వెళ్ళాడు, కానీ దేవుడు అదే దానియేలును ఒక ప్రధానమంత్రిగా మార్చాడు. మన దేశంలో కావాల్సింది ఏంటంటే, ఈ దేశంలో దానియేలు కావాలి, దానియేలు లేవనెత్తబడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యనే నేను నీతో నడుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలమున దేవుడు నీతో ఉంటాను, నేను నీతో నడుస్తాను, నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. ఈ ఉదయకాలమున నీవు విసుగక విశ్వాసముతో నీవు ప్రార్థించగలవా? ఎందుకంటే భయంకరమైనటువంటి కరప్షన్ ఉన్న చోట నీవు యథార్థంగా బ్రతకడము అదే ఒక గొప్ప నిరసన. నా ప్రియ సహోదరి సహోదరుడా, be the employee nobody can buy, be the student who doesn't need that leaked paper, be the officer whose file cannot be questioned, be the preacher that nobody says I don't want a slogan, I want you to preach. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు కూడా నిన్ను చూసి వేలు ఎత్తి చూపలేనటువంటి ఆ యొక్క జీవితాన్ని ఈ ఉదయ కాలమున నీవు జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు వస్తా ఉన్నావేమో అదే ఆసక్తితో, అదే అడగటముతో, అదే విషయం గురించి నువ్వు అడుగుతా ఉన్నావేమో, అదే బిడ్డల గురించి, అదే ఆరోగ్యం గురించి, అదే ఎదుగుదల గురించి, అదే వ్యసనాలు, ఏ వ్యసనాలు అయితే నేను విడవట్లేదో అదే వ్యసనాల గురించి నువ్వు అడుగుతా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు నువ్వు మరలా అడుగంటున్నాడు, నువ్వు మరలా అడుగంటున్నాడు, నువ్వు మరలా అడుగంటున్నాడు. నువ్వు విసుకక నీవు నన్ను అడుగు, నీవు విసుకక నీవు నన్ను అడుగు. ఈ విధవరాలు ఎవరైతే విసుకుకోకుండా ఆ యొక్క న్యాయాధిపతికి ముందుకు వెళ్ళిందో అదే విధవరాలు ఈరోజు నీ యొక్క చేయి పట్టుకొని చెప్తుంది, నువ్వు విసుకుకోకుండా విసుకక నీ యొక్క దేవుని ముందు నీవు గోచాడు, విసుకోకుండా నీ యొక్క దేవుని ముందు గోచాడు. I am going to solve all your problems. I am going to be an answer for every case that you have. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకి ఈరోజు కావాల్సింది ఒక బోధన కాదు, కానీ మనకి ఈరోజు కావాల్సింది నీతో నిలబడే దేవుడు, నీతో నడిచే దేవుడు. నీకు కావాల్సింది నీతో నడిచే దేవుడు. భారతదేశానికి కావాల్సింది అదే, యవనస్తులకు కావాల్సింది అదే, వారి యొక్క భవిష్యత్తుకు కావాల్సింది అదే, ఆ యొక్క ఎగ్జామినేషన్ హాల్లో కావాల్సింది అదే, ఆ యొక్క ఏడ్చేటువంటి గృహాల్లో కావాల్సింది అదే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలము ధైర్యం కొరకు ప్రార్థన చేయి,
జ్ఞానం కొరకు ప్రార్థన చేయి, ప్రేమ కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే మన యొక్క జవాబు ఆ యొక్క నిరసన మాత్రమే కాదు, మన యొక్క జవాబు దేవుని వైపు తిరిగి చూడటము. సర్వలోక న్యాయాధిపతి అయినటువంటి నీతిమంతుడా, మానవ తలుపులు జవాబునివ్వవేమో, కానీ పరలోకపు తలుపు, పరలోక సింహాసనము ఖచ్చితంగా జవాబునిస్తుందయ్యా. దేవా, ఈ యొక్క నీ న్యాయస్థానము ఎన్నడూ మూత వేయబడదు. నీ ముందు ఏ మొర వ్యర్థముగా పోదు. దాన్ని బట్టి నీకు వందనాలు. న్యాయము నిరాకరించబడినటువంటి ప్రతి చోట నీవే మాతో నిలబడతావని తెలుసు ప్రభువా. దుఃఖించే ప్రతి కుటుంబాన్ని ఓదార్చువాడవు నీవే. నలిగిన ప్రతి ప్రాణమును పట్టుకొనమని ప్రార్థిస్తున్నాం. నీ సంఘములో ప్రతి వారికి, ప్రతి కుటుంబానికి నైనా నీవు దొరికేలాగా వారికి నేర్పుమయ్యా. అధికారంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. సత్యము కొరకు, దైవభక్తి కొరకు, దైవభక్తిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. దేవా, మేము మా యొక్క జవాబు కొరకు వస్తూనే ఉంటాం ప్రభువా. విసుకక ప్రార్థిస్తాం నైనా. ఎన్నడూ ఆపకుండా జవాబు వచ్చే వరకు ప్రార్థిస్తామయ్యా. ఈ ఉదయకాలం ప్రభువా, ఈ ఇంటిని, ఈ యొక్క సంఘాన్ని చూసేవాడు నీవు. నీవు మమ్మల్ని చూస్తున్నప్పుడు మాలో నీ యొక్క విశ్వాసము మాలో కనబడడం మాత్రమే కాదు, ప్రజ్వలింప చేసేటట్టు సహాయము చేయము. మా స్థానములో నిలబడి మా యొక్క గాయాలు పొందినటువంటి యేసయ్య ఎప్పుడో ఎన్నడోనైనా నీవు మా స్థానంలో మాకు బదులుగా నీవు నిలబడ్డావు. ఈ ఉదయకాలము ఏ ప్రాణమైతే, ఏ మనసు అయితే దుఃఖిస్తుందో, ఏ మనసు అయితే కృంగిపోయి ఉన్నదో, ప్రతి మనసుతో నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. తిరిగి నీ దగ్గరకు వచ్చేలాగా, తిరిగి నేను అడిగేలాగా ఆ యొక్క బలాన్ని ప్రసాదింపచేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.